రైట్. ఇక రంగారెడ్డి జిల్లా వట్టి నాగులపల్లిలో 4వ బ్యాచ్ డైరెక్ట్ రిక్రూట్ ఫైర్ మెన్ల పాసింగ్ అవుట్ పరేడ్ జరుగుతోంది. పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. లైవ్ చూద్దాం. పర్యవేక్షణ కోసం రావాల్సిందిగా ఆహ్వానించడం జరిగింది. ఆనరబుల్ సీఎం ఇస్ గోయింగ్ టు ఇన్స్పెక్ట్ ది పరేడ్. డీజీ ఫైర్ సర్వీసెస్ శ్రీ నాగిరెడ్డి గారు ఆనరబుల్ సీఎం గారు వెంట ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గౌరవనీయులైన తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వ విభాగాలన్నీ ఉత్సాహంగా విద్యుక్త ధర్మ నిర్వహణలో అంకితభావంతో పనిచేయాలి అని భావిస్తూ వారి అవసరాలను ఎప్పటికప్పుడు మదింపు చేస్తూ అవసరాలకు తగిన ఆర్థిక కేటాయింపుల్ని వసతుల్ని ఇస్తూ ముందుకు సాగుతున్న సంగతి మనకు తెలుసు. ఆనరబుల్ సీఎం వారు స్వయంగా వ్యక్తిగత శ్రద్ధ వహించి తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఫైర్ సర్వీసెస్ డిపార్ట్మెంట్కు సొంత భవనం లేని విషయాన్ని గుర్తించి ఈ కొత్త ప్రభుత్వం కమాండ్ కంట్రోల్ సెంటర్ అండ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి కార్యాలయాన్ని ఈ మధ్య ప్రజాంకితం చేసింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఇదివరకు 10 కార్యాలయాలు ఉంటే ఆనరబుల్ సీఎం వ్యక్తిగత శ్రద్ధతో 23 జిల్లా కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. దీంట్లో 4 నెలల కఠిన శ్రమ కూర్చిన శిక్షణ పూర్తి చేసుకున్నారు వీరు. క్రమశిక్షణకు, శారీరక దృఢత్వానికి, మానసిక సంసిద్ధతకు ప్రతీకగా ఉన్న 4 ప్లటూన్లను పర్యవేక్షిస్తున్నారు ఆనరబుల్ సీఎం. అచంచలమైన శ్రద్ధాశక్తులతో, అకుంఠిత సేవా దక్షతతో వారు నేర్చుకున్న జ్ఞానాన్ని, పొందిన శిక్షణను, విజ్ఞతను అంటే కామన్ సెన్స్ను, సెన్సిబిలిటీని, సెన్సిటివిటీని ధైర్యంతో, సాహసోపేత నిర్ణయాలతో ఎందరో అమాయకుల ధనాన్ని, ప్రాణాన్ని కాపాడడానికి నేనున్నాను అంటూ నిలబడి ఉన్నారు. వారిని ముఖ్యమంత్రి గారు పర్యవేక్షణలో భాగంగా ఆశీర్వదిస్తున్నారు, అభినందిస్తున్నారు. దేశమంటే మట్టి కాదోయ్, దేశమంటే మనుషులోయ్, ఈసురోమని మనుషులుంటే దేశమే గతి బాగుపడునై, తిండి కలిగితే కండ కలదోయ్, కండ కలవాడేను మనిషోయ్ అన్నట్టు మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, ఆర్థిక పరిపుష్టితో ఉండాలన్న లక్ష్యాన్ని, లక్షణాన్ని వారి హృదయంలో స్థాపించుకున్నారు. కనుక ఇటీవలే మరి రైతు లోకానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పండగ జరిగిన విషయం, జరుగుతున్న విషయం మనకు తెలుసు. అలాగే శ్రమైక జీవన స్థితిగతుల్ని మెరుగుపరిచేందుకు, అన్నదాతలని రైతుల్ని ఆదుకునేందుకు, ఆదరించేందుకు, అలాగే వివిధ ప్రభుత్వ విభాగాల్ని ప్రోత్సహిస్తూ ప్రజల సేవలో పునరంకితం గావించే దిశలో నడిచేందుకు మన ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు తీసుకున్న చర్యలు ఎప్పటికప్పుడు మన కళ్ళ ముందు సాక్షాత్కరిస్తూ ఉన్నాయి. ఈ దీక్షాంత పరేడ్లో సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్వయంగా పాల్గొనటం, అదిగో ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అతిథుల్ని, అలాగే ఇతర అధికారుల్ని, ముఖ్యంగా దాదాపు 600 మంది కొత్త ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళ అమ్మా నాన్నలందరూ ఇక్కడ ఉన్నారు. మా పిల్లలు ఇవాళ సర్కార్ నౌకర్లో చేరుతున్నారు అంటే ఎంత ఖుషి ఉంటుంది. ఆ ఖుషి మొత్తం ఒక్కసారి మీ చప్పట్ల ద్వారా వినిపించండి. మీ ముఖాలన్నీ చిరునవ్వుతో ఉంటాయి. ఆ ఆనందాన్ని వ్యక్తం చేయవలసిందిగా కోరుతూ గౌరవనీయులైన ముఖ్య అతిథి ఆనరబుల్ సీఎం పరేడ్ను పర్యవేక్షించి వేదిక దగ్గరకు వచ్చారు. పటిష్టమైన శిక్షణతో చక్కటి సిలబస్ రూపొందించి ఇతర రాష్ట్రాలకు ఎగ్జాంపులరీగా, ఉదాహరణగా ఉండేలాగా నిర్వహించిన
ఈ శిక్షణార్థుల చేత ప్రతిజ్ఞ కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు అనుమతి తీసుకున్నారు పరేడ్ కమాండర్ శ్రీ సిహెచ్ అభిలాష్ గారు. Honorable CM has permitted. అందరం లేచి నిలబడదాం, జాతీయ గీతాలపై. ఇందాకే చూసాం పరేడ్ మైదానంలో సగర్వంగా ప్రవేశించింది ఇషాన్ టోలీ. అదిగో భారత జాతీయ పతాకను, మన ఫైర్ సర్వీసెస్ పతాకను చేబూని